హరీష్ రావు గారికి, ఈటెల రాజేందర్ గారికి నోటీసులు ఇస్తే ఏ విధంగా భయపడి వణికిపోయి వారు ఒక తప్పుడు ప్రొపగాండా, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతలున్న ఒక మాజీ సుప్రీంకోర్టు జడ్జి, మాజీ లోక్పాల్ ద్వారా మేము కేవలం ఎంక్వైరీ చేసినాం అంతే. ఇప్పటి వరకు అసలు చర్యలు మొదలు పెట్టలే. దాని నోటీస్ వస్తేనే ఈ విధంగా వణికిపోయి అడ్డగోలుగు మాట్లాడుతున్నారు. తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈ అబద్ధాలు, ఈ విధంగా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మాట్లాడాలని గమనించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ ప్రాజెక్ట్ విషయంలో జరిగిన విషయాల్లో నేను అనేక సందర్భాలుగా మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరం కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినాం. కానీ ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న తీరు, ఒక గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టిన తీరు చూసుకొని ఒక్కసారి వెనక్కిపోయి అన్ని విషయాల గురించి కూడా మీ ముందుంచాల్సిన అవసరం ఉంది. చైతన్యవంతమైన మీరు మీడియా ప్రతినిధులు, హైలీ అవేర్ పీపుల్, హైలీ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా మరి మేము చెప్పే విషయాలకి తగిన విధంగా ప్రజల్లోకి మీరు తీసుకుపోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి హయాంలో తుమ్మడి ఎట్టి దగ్గర శంకుస్థాపన చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 38,000 కోట్లతో మొదలుపెట్టి శంకుస్థాపన చేసి 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ అధికారంలోకి వచ్చింది. ఆనాటి ప్రాజెక్టు సుమారు ఈ ప్రాజెక్టుకి, కొత్త ఆయకట్టుకి ఒకే విధంగా 17-18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండింది. అది 38,000 కోట్లకి డిజైన్ అయి అప్రూవ్ అయి పని మొదలు పెడితే వీళ్ళు ఏకంగా 80,000 కోట్లకు పెంచేసి ఆ తర్వాత అది క్రమక్రమంగా కాస్ట్ పెరిగి సిఏజీ రిపోర్ట్ ప్రకారం అది 1,27,000 కోట్లకు పెరిగి ఇప్పుడు సుమారు పూర్తి చేయడానికి 1,00,000 కోట్లు అయితే అదే ఆయకట్టుకి అది ముందు గమనించాలి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్, రీఇంజనీరింగ్, లొకేషన్ మార్చడం కేవలం రైతుల నీళ్లు ఇవ్వడానికి కాదు. ఇది కేవలం వాళ్ళ జేబులు నింపుకోవడానికి తప్పితే మరొకటి కాదు అని చెప్పి మనం చేస్తాం. తుమ్మడి ఎట్టి ప్రాజెక్టు ద్వారా 100 కిలోమీటర్లు గ్రావిటీలో తీసుకొచ్చి ఒక్క పంపు ద్వారా ఎల్లంపల్లి నింపే బదులు తుమ్మడి ఎట్టి దగ్గర నీళ్లు లేవు అని అబద్దాలు రాయించి పూర్తిగా అది అబద్దాలని తర్వాత నిరూపించబడ్డది. 165 టీఎంసీ ఉండంగా కూడా లేవని చెప్పి ఆ ప్రాజెక్ట్ ని లొకేషన్ షిఫ్ట్ చేసింది. అక్కడ తుమ్మడి దగ్గర 148 మీటర్స్ కి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది, మేము ఒప్పందం చేసినాం, సంతకం చేసినాం అని చెప్పి హైదరాబాద్ లో బేగంపేట ఎయిర్పోర్ట్ లో దిగి ఏనుగులు మరి అన్నిట్లతో ఊరేగింపు చేసిన వాళ్లే మళ్లీ కేవలం కమిషన్ల కక్కుర్తి కొరకమే ప్రాజెక్టు రీడిజైన్ చేసి తుమ్మడి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేయడం జరిగింది. అనేక మార్లు వాళ్ళు దాని గురించి ఎంత వాళ్ళు ఎంత పొగడ్తలతో ముంచెత్తుకున్నారంటే ఇది మేము ఒక అద్భుతం కడుతున్నాం, ఒక ఇంజనీరింగ్ మారవెళ్ళు, రాజ్యాంగ పదవిలో ఉన్న వాళ్ళతో కూడా వాళ్ళని పొగడే విధంగా చేసుకుని మీరు ముఖ్యంగా గమనించాలి. సుమారు 4 రెట్లు పెరిగిన ప్రాజెక్టు కాస్ట్ నామమాత్రం కొత్త ఆయకట్టు వచ్చింది. ఆ ప్రాజెక్టు విషయంలో
భారతదేశంలో ఎన్ని రాజ్యాంగ సంస్థలు ఉంటే అన్ని రాజ్యాంగ సంస్థలు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ డిపార్ట్మెంటు, ఎన్ని సంస్థలు దాంట్లో దర్యాప్తు చేసినా, దాని మీద కొంత ఎంక్వైరీ చేసినా, దీంట్లో అవినీతి జరిగింది, దీంట్లో ఘోర తప్పిదాలు జరిగినాయి. ఇదొక తెలంగాణ రాష్ట్రానికి వైట్ ఎలిఫెంట్ గా మారబోతుందని చెప్పి స్పష్టంగా చెప్పినాయి. మేము అవన్నీ ఆ విధంగా పేర్కొన్నా సరే, ఒక బాధ్యత గల ప్రభుత్వంగా దీంట్లో పూర్తిగా ఒక కాంప్రహెన్సివ్ మరి ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చేయాలి. ఒక అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న వాళ్ళు ఇది పరిశీలన చేసి వాళ్ళ రిపోర్ట్ ఇవ్వాలని మేము కోరడం జరిగింది. జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, ఫార్మర్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఫార్మర్ లోక్పాల్, ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, ఫార్మర్ జడ్జ్ ఆఫ్ కల్కటా హైకోర్ట్, మెంబర్ ఆఫ్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, అటువంటి ఒక డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ పెడితే ఏ విధంగా వాళ్ళు నోటీసులు అందగానే ఏ విధంగా మాట్లాడుతున్నో ఇది సభ్య సమాజం మొత్తం కూడా ఖండించాలని చెప్పి మనం చేస్తున్నాం. గతంలో కూడా కమిషన్లు ఏర్పడ్డాయి. అప్పుడు ఎవరు ఏమీ మాట్లాడకుండా ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళు, వెంగళరావు లాంటి వాళ్ళు ఆ కమిషన్ల ముందు ఏర్పడి వాళ్ళ యొక్క వర్షన్ చెప్పడం జరిగింది. మళ్ళీ వీళ్ళు ఎందుకు ఈ విధంగా వణికిపోయి అడుగులు మాట్లాడుతున్నారో అసలు తెలంగాణ సమాజం మొత్తం కూడా గమనించాలి. మీరు ఏ తప్పు చేయకుంటే జ్యుడిషియల్ కమిషన్ నోటీస్ ఇవ్వగానే ఆ జ్యుడిషియల్ కమిషన్ ని కించపరిచే విధంగా మాట్లాడడం, ఇది యావత్ తెలంగాణ సమాజం ఖండించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒక పెద్ద మనిషి నిన్న బాంబులు అది అని మాట్లాడుతున్నాడు. మరి మీరే గవర్నమెంట్ ఉన్నారు కదా. అప్పుడు 21 అక్టోబర్ 2023లో మీరే గవర్నమెంట్ లో ఉన్నారు. మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిర్రు. ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన మేరకు మరి బాంబులు ఉన్నాయో మరొకటి ఉన్నాయో మీరు మీ పోలీస్ మీ చేతిలోనే ఉన్నారు. వాళ్ళతో ఎంక్వైరీ చేస్తే అయిపోయేది. మరి ఆ ఎఫ్ఐఆర్ మేము కొనసాగిస్తాం. ఆ బాంబుల విషయంలో మీరు పోయి చెప్పండి ఆడ. లేదా తప్పుడు ఆరోపణలు చేసినందుకు మీ మీద ఇక వివిధ చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మిత్రులారా, కొన్ని మీకు ఈ విషయంలో వై జ్యుడిషియల్ కమిషన్ సిఏజీ రిపోర్ట్ ఇచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఎవరు రిపోర్ట్ ఇచ్చినా అసలు ఏదో మేము అద్భుతంగా కట్టినాం, ఇదేదో వీళ్ళు బదనాం చేసే ప్రయత్నం కాదు. నిజాలు తెలుసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసినాము. జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారము చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా స్పష్టంగా మనవి చేస్తున్నాను. మరి అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ శాంక్టిటీని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ పార్లమెంట్ లో పాస్ చేసిన చట్టం, ఆ చట్టం ప్రకారం ఏర్పడ్డ అథారిటీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కూడా పార్లమెంట్ లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కి మద్దతు పలికారు. వాళ్ళు మద్దతు పలికి చట్టంగా ఏర్పడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారమే ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. చాలా స్పష్టంగా భారతదేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ మీద ఉన్న అత్యంత నైపుణ్యం వాళ్ళు, అంటే కొద్దిగా కేసీఆర్ కంటే కేటీఆర్ కంటే హరీష్ రావు కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఎక్కువ అనుభవం ఉన్నవాళ్ళు, ఎక్కువ డ్యామ్లు బ్యారేజీలు దేశంలో చూసిన వాళ్ళు, రాజ్యాంగ సార్థకత ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఘోర తప్పిదాలు జరిగినాయి. మేడిగడ్డ అన్నారు సుందిల్ల బ్యారేజ్ డిజైన్ లో, నిర్మాణంలో, ఓఎండ్ఎంలో తప్పిదాలు జరిగినాయని చెప్పి స్పష్టంగా రిపోర్ట్ ఇస్తే అది ఎన్డీఎస్ఏ కాదు, అది ఎన్డీఏ అని వాళ్ళని ఏదో అంటారు. మరి సిఏజీ రిపోర్ట్ మీ హయాంలోనే వచ్చింది.
సిఏజీ రిపోర్టు కాళేశ్వరం ప్రాజెక్టుగా వైట్ ఎలిఫెంట్ అనే వాళ్ళు దాన్ని వర్ణించారు. దాన్ని కూడా మీరు తప్పుపట్టిండ్రు. మరి మీరు ఈ భారతదేశంలో ఎన్ని రాజ్యాంగ సంస్థలు ఉంటే అన్ని రాజ్యాంగ సంస్థలు కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీ జరిగింది, ఘోర తప్పిదాలు జరిగినాయి, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు అని చెప్పి కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా మీకు కొన్ని ఇవి ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఈ రోజు వరకు కూడా తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకి ఎందుకు షిఫ్ట్ చేసిండ్రో అసలు దానికి స్పష్టంగా ఏనాడు వాళ్ళు సరి అయిన క్లారిటీ ఇవ్వలేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఈరోజు, అది కేవలం రైతులకి నీళ్లు ఇవ్వడానికి కాదు, వాళ్ళ జేబులు నింపుకోవడం తప్పితే మరొక కారణం లేదు. మీడియా మిత్రులు ఒక చాలా ముఖ్యమైన విషయాలు మీరు గమనించాలి. తుమ్మడిహట్టి ప్రాజెక్టు ఎంత అమౌంట్ కి వాళ్ళు ప్లాన్ చేసిండ్రు? 38,000 కోట్లు. 10,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టిండ్రు, కాలువలు దువ్విండ్రు, దాని ద్వారా గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తుండే, ఎల్లంపల్లి నింపుతుండే. ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి పైకి వచ్చే నీళ్ళన్నీ యథాతథంగా ఫ్లో అవుతుండే. అంటే మీరు కాళేశ్వరం ప్రాజెక్టులో 38,000 కోట్లకు పూర్తే తుమ్మడిటి పక్కన పెట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. సుమారు 62,000 కోట్లు ఈ రాష్ట్ర ప్రజల అమూల్యమైన సొమ్ముని వృధా చేసిండ్రు. అదే 62,000 కోట్లు మీరు తుమ్మడి అయితే కట్టి ఉండే ఇప్పటి వరకు పూర్తయ్యేది 16-17 లక్షల ఎకరాలకి కొత్త ఆయకట్టు వచ్చేది. ఆ 62,000 కోట్లతో, బాలు ఐ హోప్ యూఆర్ లిస్నింగ్, ఆ 62,000 కోట్లతో with the savings in the money, with the savings in 62,000 crores, వాళ్ళు ఆ అమౌంట్ వృధా ఖర్చు చేసిండ్రు. దానితో పాలమూరు రంగారెడ్డి పూర్తయి 12 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేది, దేవాదుల పూర్తయి 7 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేది, పెండింగ్ లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టు పూర్తయ్యేవి, ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పూర్తయి 3 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేది, డిండి పూర్తయ్యేది, సీతారాం సాగర్ ప్రాజెక్టు పూర్తయి మరో 6 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేది. వాళ్ళు తుమ్మటి దగ్గర 38,000 కోట్లతో ప్రాజెక్టు పూర్తయి ఆ మిగిలిపోయే 62,000 కోట్లతో తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టు అన్ని పూర్తి చేసి తెలంగాణ మొత్తం సస్యశ్యామలమయ్యే మరి అవకాశం వాళ్ళ కకృతి వల్ల, వాళ్ళ అసమర్థత వల్ల, వాళ్ళ అహంకారం వల్ల ఆ అవకాశం కోల్పోయి ఈరోజు తెలంగాణకి తీవ్ర నష్టం తీసుకొచ్చిండ్రు. ఈ యొక్క జరిగిన విషయాలు పరిశీలిస్తే స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అంటే ఇరిగేషన్ కానీ మరొక మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ కి పీపుల్ ఆల్వేస్ టేక్ లాంగ్ టర్మ్ లో ఇంట్రెస్ట్ లోన్స్. వీళ్ళు మొదటిసారి అప్పటి వరకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషను, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషను భారతదేశంలో ఎక్కడ కూడా ఆ కార్పొరేషన్స్ ఎప్పుడు కూడా పవర్ తప్పితే వేరే రంగంలో లోన్స్ ఇవ్వలే. వీళ్ళు ఆ కార్పొరేషన్స్ దగ్గర పోయి ఇవి బ్యాంక్స్ లో కాదు, ఇవి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ దగ్గర పోయి షార్ట్ టర్మ్ హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి పర్మనెంట్ గా ఒక హ్యూజ్ ఫైనాన్షియల్ బర్డన్ రాష్ట్రం మీద వేసిండ్రు. అది వాళ్ళ జేబుల నుంచి ఖర్చు పెడితే మనకు ఎవరికి అభ్యంతరం లేదు. ఏం నర్సింగ్, ఇది మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి సుమారు ఈ కాళేశ్వరం కార్పొరేషన్ కింద 87,000 కోట్ల అప్పు తీసుకొచ్చి మొత్తం వృధా చేసిన విషయం తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నిర్మాణంలో లోపాలు, డిజైన్ లో లోపాలు, ఓఎండంలో లోపాలు, చివరికి వాళ్లే డిజైన్ చేసిండ్రు, వాళ్లే నిర్మాణం చేసిండ్రు, వాళ్లే గొప్పలు చెప్పుకున్నారు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. వాళ్ళు ఈరోజు ఏదో
మరి వాళ్ళు మాట్లాడిన మాటలకి ఏమైనా అర్థం ఉందా? తెలంగాణ ప్రజలు గమనించాలి. మేము అధికారంలో వచ్చిన తర్వాత హౌ టు సాల్వేజ్ ద ప్రాజెక్ట్, దీన్ని ఏ విధంగా తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలి అని రాజకీయం అతీతంగా మేము పరిశీలన చేస్తున్నాము. కానీ దాన్ని ఎగ్జామిన్ చేసిన నైపుణ్యం ఉన్న వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏమంటారంటే అసలు ఫౌండేషనే తప్పు చేసిండ్రు. అక్కడనేమో ప్రాజెక్ట్ రిపోర్ట్లేమో ఫౌండేషన్ లో షీట్ ఫైల్స్ వాడాలంటే వీళ్ళు సీక్రెట్ ఫైల్ ఫౌండేషన్ వాడు, అది కూడా సరిగ్గా చేయలేదు. డిపిఆర్ లోనేమో ఒక దగ్గర బ్యారేజ్ కట్టాలంటే దానికి దూరంగా ఎటువంటి జియోఫిజికల్ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ లేకుండా మరో చోట నిర్మాణం చేసిండ్రు. మరి ఈ రోజు అసలు ఎవరన్నా మీరు గమనించేది, ఇల్లు కట్టుకున్నా అక్కడ సాయిల్ ఎట్లుంది, మట్టి ఎట్లుంది, ఫౌండేషన్ ఎట్లుండాలని చెప్పి ఆలోచన చేసి ఫౌండేషన్ చేస్తారు. ప్రాజెక్ట్ రిపోర్ట్లోనేమో బ్యారేజ్ ఇక చోట కట్టాలని ఉంది, యాక్చువల్ కట్టిందేమో వేరే చోట, ఏం ఇన్వెస్టిగేషన్ లేకుండా. ఇవి ఇప్పుడు కూలిపోతుంటే అసలు మాకేం తెలుసు, మేము అద్భుతంగా ఉంటున్నారు. ఇక అసలు ఇంత వెంటే నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎవరైనా మాట్లాడతారు, యావత్ తెలంగాణ సమాజం గమనించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి జ్యుడిషియల్ కమిషన్ పూర్తిగా స్వతంత్ర సంస్థ. జ్యుడిషియల్ కమిషన్ కి ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు. జ్యుడిషియల్ కమిషన్ ఒక మాజీ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా నిర్వహిస్తున్న వాళ్ళ ప్రక్రియలో వాళ్ళు ఆనాడున్న ఇరిగేషన్ గాని ఫైనాన్స్ మినిస్టర్స్ గాని వాళ్ళని నోటీస్ ఇచ్చారు, కేవలం నోటీస్ ఇచ్చారు. మీరు ఏమి చేయకుండా ఉంటే అసలు ఎందుకు ఇంత భయపడుతున్నారు? మీరు అసలు సింపుల్ గా పోయి సరే మేము అద్భుతంగా కట్టినాం, ఆ ప్రాజెక్ట్ ద్వారా లక్షల ఎకరాలు నీళ్ళు వస్తాయని చెప్పరాదు మీరు. దాని బదులు మీరు ఎవరో బాంబులు పెట్టినరు, ఆయన ఇంకోటి మాట్లాడతాడు, ఇంకోటి కాంగ్రెస్ కమిషన్ అంటాడు. ఇది స్వతంత్ర భారతదేశంలో ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా, అమూల్యమైన ప్రజా ధనం దుర్వినియోగం అయ్యే విధంగా ప్రవర్తించి వారి అసమర్థత, వారి అహంకారం, వారి అవినీతే కారణం వారు మాట్లాడుతుందని తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా మరి ఇప్పుడు మీకు బాంబుల మీద అనుమానం ఉంటే ఆ కమిషన్ మొదలై సమస్య నడుస్తుంది. వాళ్లే పోయి అసలు ఆధారాలు ఇవ్వచ్చు కదా కమిషన్ కి. అసలు ఎందుకు వాళ్ళు అడవులు మాట్లాడుతున్నారు? వాళ్ళకి ఏమైనా ఆధారం ఉంటే మీరు పోయి జ్యుడిషియల్ కమిషన్ ఇవ్వండి. కేటీఆర్ గారు మరి నాయనకు చెప్పండి, పోయారా మేము బాంబులోనే ఉన్నాను అనుకున్నాని చెప్పండి జ్యుడిషియల్ కమిషన్ కి. ఈ విధమైన తప్పుడు ప్రచారం చేయడం మరి ఖండిస్తున్నాం. అదేవిధంగా 21 అక్టోబర్ 23న ఈ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది. దయచేసి మీరు క్రొనాలజీ గమనించాలి. 22 అక్టోబర్న మరుసటి రోజు వాళ్ళు నియమించిన ఇరిగేషన్ అధికారులే, మేము తర్వాత సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి సస్పెండ్ చేసిన అధికారులే సైట్కు పోయి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మేరకే ద ఫస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ ఏమని ఇచ్చిండ్రు? ఆ బ్యారేజ్ కింద పొక్కలు పడ్డాయి, అసలు ఆ ఇసుకే నీళ్లు బ్యారేజ్ కింద నుంచి ప్రవహిస్తున్నాయి, పైపింగ్ అయింది, బాయిలింగ్ అయింది, అందుకోసమే బ్యారేజ్ కొలాప్స్ అయింది వచ్చని చెప్పి వాళ్ళు మరుసటి రోజు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఇచ్చిన రిపోర్ట్ అది. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడే మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఈ బాంబుల సంగతి ఆ రోజే తెలిసేస్తే అయిపోవు. అదేవిధంగా మరి మీరున్నప్పుడే మీ అధికారులే ఎన్డీఎస్ఏకి ఇచ్చిన ప్రిలిమినరీ రిపోర్ట్ లో కూడా దాంట్లో ఉన్న డెఫిషియన్సీస్ పాయింట్అవుట్ చేసిండ్రు. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇప్పుడు మేము పాత కరెస్పాండెన్స్ అని చూస్తుంటే 2019లో ఇనాగ్రేషన్ అయిన మరుసటి వారం నుంచి కూడా ఎల్ఎన్టీ వాళ్ళు ఏమంటున్నారు, అదే ఇంజనీర్లు ఏమంటున్నారు, అప్పటి నుంచే లోపాలు బయటపడుతున్నాయి. ఇది ఇనాగ్రేషన్ అయిన మరుసటి రోజు నుంచే
ఆ రోజు నుంచే లోపాలు బయటపడుతుంటే లోపాలు కప్పిపుచ్చుకొని ప్రజలకు అబద్ధాలు చెప్పాలని ఆ బ్యారేజ్లు నిండా నీళ్లు నింపేసి గోదావరి జలకళని ఫోటోలు పెట్టి మీడియాలో ప్రచారం చేసుకుంటారు. దాంతో సిచ్యువేషన్ మరింత అధ్వానంగా అయిపోయింది. రాను రాను అది ఆ ఏదైతే ఇనాగ్రేషన్ తర్వాతనే ఏదైతే లోపాలు కనిపెట్టారో అప్పుడు సవరించుకుంటేనే బాగుండేదేమో. ఆ తర్వాత వాళ్లే అధికారంలో 4 ఏళ్ళు ఉన్నారు. ఇంకా అది ఆ డ్యామేజ్ సీరియస్ గా అయితూ అది మొత్తం కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ అయిపోయింది. సిగ్గుపడి క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిన వాళ్ళు ఏముంది ఒక పన్ను పోతే మొత్తం పన్ను వీక్కుంటారా? అసలు మీరు వేసిన ఫౌండేషనే ఈజ్ డిఫెక్టివ్, పునాదులే కదులుతున్నాయి అని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాసిస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇవ్వడానికి ఒక తప్పుడు విధంగా అసలు జోసెఫ్ గోబెల్స్ ఎక్కడుండో గానీ వీళ్ళని నిలిచి తెరుచుకోవాలి. ఆయన వీళ్ళ పేర్లు మార్చుకుని జోసెఫ్ గోబెల్స్ రావు అనుకుంటే బెటర్ ఏమో. ఆయన కూడా పరిచయం అయిపోతాడు. అరే వీళ్ళు నన్ను కూడా మించిపోయినారు. ఈ గోబెల్స్ ప్రచారం ఏంటిది? అసలు మీరు చేసిన పొరపాట్లకి ఏది కూలిపోతే ఎవరో తప్పు వాళ్ళ టైంలోనే డిజైన్, వాళ్ళ టైంలో నిర్మాణం, వాళ్ళ టైంలో కూలిపోయింది కదా. ఇది ఎవడో తప్పు చేసినట్టు వాళ్ళు మాట్లాడటం ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఇది ఈ గ్లోబల్స్ ప్రచారం కంటే ఇది ఎక్కువ ఉందని చెప్పి మనం చేస్తున్నాం. చాలా స్పష్టంగా ఇప్పుడు 2019 నుంచి ఇప్పటి వరకు కరెస్పాండెన్స్ చూసినా ఏం చూసినా తప్పనిసరిగా ఎవరి నిర్ణయాల వల్ల ఎవరి ఆదేశాల వల్ల ఆ ప్రాజెక్టులు కట్టినరో స్పష్టంగా ఉంది. మరి మీరు తప్పు చేయాలంటే కమిషన్ చెప్పుకోండి. అసలు బయట మాట్లాడిన అవసరం ఉంది? అసలు మేము కూడా ఇది మాట్లాడుకోలేదు. కానీ పదే ప్రజల్లోకి ఏదైనా తప్పుడు విధంగా ప్రొపగండా పోతనే విధంతో నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఒకటి, తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేయడం ఘోర తప్పిదము. అది కంప్లీట్లీ యాడాకిజం, ఆరోగెన్స్, కరప్షన్ వల్లనే జరిగింది. ఆ ప్రాజెక్టులో అక్కడే కట్టుంటే ఈరోజు తెలంగాణలో 16 నుంచి 18 లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీళ్లొచ్చి, ప్రాణహిత నుంచి చేవళ్ల వరకు నీళ్లొచ్చి, అంబేద్కర్ గారి పేరు చిరస్థాయిగా ఉండిపోయి తెలంగాణ మొత్తం సస్యశ్యామలమైంది. దాంట్లో మిగిలిపోయిన 62,000 కోట్లతో ఈరోజు పాలమూరు రంగారెడ్డి పూర్తి అయ్యేది. 12 లక్షల ఎకరాల ఆయకట్టు నీళ్లు వచ్చేది. అప్పటికే పెండింగ్ లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు పూర్తయ్యేవి. ఎస్ఎల్బిసి టనల్ పూర్తయ్యేది, డిండి పూర్తయ్యేది, సీతారాం సాగర్ ప్రాజెక్టు పూర్తయ్యేది, గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయ్యేది. అదే సొమ్ముతో కాళేశ్వరంలో మీరు వృధాగా ఖర్చు పెట్టిన సొమ్ముతో ఇన్ని ప్రాజెక్టులు పూర్తయి యావత్ తెలంగాణ సస్యశ్యామలమయ్యేది. అదేవిధంగా మేము ఎంత పారదర్శకంగా, ఎంత ట్రాన్స్పరెంట్ గా మా ప్రభుత్వం ముందుకు పోతుందంటే, ఎన్డీఎస్ఏ రిపోర్టు చాలా క్లారిటీగా ఇచ్చింది, విజిలెన్స్ రిపోర్టు చాలా క్లారిటీగా ఇచ్చింది, సిఏజీ రిపోర్టు గమనించాలి మీరు. సిఏజీ రిపోర్టు వాళ్ళ హయాంలోనే ఇచ్చిండ్రు. ఏమని ఇచ్చిన? ఒకటి, సంవత్సరానికి 10,000 కోట్ల కరెంటు బిల్లే కట్టాలి వీళ్ళు. అసలు ఇదేం ప్రాజెక్ట్ అని చెప్పిండ్రు. అదేవిధంగా ఎస్టిమేట్స్ పెంచుకుంటూ పోయి 10,000 కోట్లలో పెంచుకుంటూ పోయి ఈ ప్రజాధనం దుర్వినియోగమైన విషయం చాలా స్పష్టంగా సిఏజీ రిపోర్ట్ లో కూడా ఉంది. భారతదేశంలో ఎన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటే అన్ని, ఎన్ని రాజ్యాంగ సంస్థలు ఉంటే అన్ని కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక డిజాస్టర్ అని చెప్పడం జరిగింది. వాళ్ళు మాటికి అసలు ఏదో ఒక తప్పుడు ప్రచారం చేస్తే, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది జనం నమ్ముతారని ముందుకు పోతున్నారు. ఒకటే విషయం చెప్తున్నా మీకు, వాళ్ళు అధికారంలో ఉన్న 5 ఏళ్లు వాళ్ళు ఏమన్నారండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి సంవత్సరానికి 190 టీఎంసీలు లిఫ్ట్ చేస్తామన్నారు. ఆంజనేయ గారు 190 టీఎంసీలు.
5 ఏళ్ల పాటు లిఫ్ట్ చేసింది 165 టీఎంసీలు. 120 టీఎంసీల్లో 100 టీఎంసీలు సముద్రంలో వదిలిపెట్టిండ్రు. అది వాళ్ళు చేసిన మరి ఇరిగేషన్ ప్రాజెక్టుల భాగవతం. అదేవిధంగా ఆ ప్రాజెక్టుల విషయంలో చాలా స్పష్టంగా ఆ అధికారులని ఎవరు అడిగినా ఇక్కడ అసలు డిపిఆర్ లో అక్కడ రాసుంటే ఇక్కడ ఎందుకు కట్టినంటే ఆయన చెప్పిండు మేము చేసినాం. కంప్లీట్ యాడాక్ ఇష్టారాజ్యంగా అదేదో వాళ్ళ ప్రైవేట్ జాగీర్ అన్నట్టుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. కుప్పగూలిపోయింది కదా. మీరు క్షమాపణ చెప్పి ముక్కు నీళ్ళకు రాసి తెలంగాణ ప్రజలకి మరి చెప్పాలి మా వాళ్ళ పొరపాటు అయినది. అది కాక ఇప్పుడు ఉల్టా చోర్ కొట్వాల్ కొట్టా అంటే అన్నట్టు అరే తప్పు చేసింది మీరు, దొంగతనం చేసింది మీరు ఇంకెవరో తిట్టి అదే తప్పుడు ప్రచారం చేస్తే ఇది రైట్ కాదని చెప్పి తెలంగాణ సమాజంలో అందరూ గమనించాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. కేవలం జ్యుడిషియల్ కమిషన్ నోటీస్ ఇచ్చింది అంతే, వాళ్ళు ఏమీ కంక్లూజన్ రాలే. నోటీస్ ఇవ్వగానే మరి గుమ్మడికాయ దొంగలు భుజాలు ఇట్లా అనుకున్నట్టుగా అరే అట్లయింది ఇట్లయింది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు మీరు వచ్చి మీ వర్షన్ చెప్పండి. ఇప్పటి వరకు మేము అధికారులందరితో మాట్లాడినాం. మీరు ఆనాడు ఇరిగేషన్ అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీస్ మీరు చూశారు కాబట్టి ఏం జరిగిందో మీ వర్షన్ చెప్పండి అని అడిగారు. దానికి వాళ్ళు ఈ విధమైన వికారం, తప్పుడు ప్రచారం, మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ ని మేము సీరియస్ గా ఖండిస్తున్నాం. అదేవిధంగా బ్యారేజీలకి డ్యాములకి తేడా తెలియని వాళ్ళు ఆ రోజు ప్రాజెక్ట్ కట్టిండ్రు. డ్యాములలో నీటి నిల్వ ఉంచుతారు. బ్యారేజీలు వాటర్ రెగ్యులేట్ చేయడానికి బ్యారేజీలు శాండ్ ఫౌండేషన్ మీద అంటే సరి అయిన సాయిల్ టెస్టింగ్ చేయక అడ్డగోలుగా నిర్మించిండ్రు. దాని మీద 15 టీఎంసీలు నీళ్లు పెడితే అది కూలిపోయింది. చాలా స్పష్టంగా మీరు ఒక ఆలోచించేది, సర్ ఆర్థర్ కాటన్ లాంటి వాళ్ళు కట్టిన బ్యారేజీలు 100 ఏళ్ల తర్వాత నిలబడ్డాయి. నాగార్జున సాగర్ డ్యామ్, శ్రీశైలం డ్యామ్, ఎస్ఆర్ఎస్పి, నిజాం సాగర్ ఇన్ని 100 ఏళ్ల తర్వాత నిలబడ్డాయి, దశాబ్దాల తర్వాత నిలబడ్డాయి. 3 ఏళ్ల తర్వాత కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందంటే మరి ఏ విధంగా నిర్మాణం చేసిండ్రు, ఏ విధంగా డిజైన్ చేసిండ్రు ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలకి రైతులకి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది మొత్తం టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యం, ఒక అహంకారం, అసమర్థత, చాతగంతనం, అవినీతి వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. అయితే మేము పారదర్శకంగా ఒక సిన్సియర్ గవర్నమెంట్ గా ఉండడం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి దాన్ని పూర్తిగా పారదర్శకంగా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము చెప్పి సంవత్సరం పాటు ఎంక్వైరీ చేస్తున్నాం. ఇదేదో ఆషామాషిగా ప్రభుత్వం రాగానే ఎవరి మీద చర్యలు తీసుకొని ఎవరో ఏం చేయలేము. సంవత్సరం తర్వాత నోటీసులు వస్తున్నాయి ఇట్లా మాట్లాడుతున్నంటే దాన్ని ఏమని చెప్పాలనో మరి మీరు అందరూ ఆలోచన చేయాలి. ఇప్పుడు మేడిగడ్డ మీదే కాదు, అన్నారం సుందిల్ల ప్యారేజ్ లో కూడా మొత్తం సీపేజ్ అవుతున్నది. ఆ విషయం గమనించాలి. అదేవిధంగా అసలు ఏ లెక్కలు చూసినా ఏ నీటి లభ్యత చూసినా తుమ్మడి ఎట్టు నుంచి మేడిగడ్డ బ్యారేజ్ షిఫ్ట్ చేయడమే ఒక ఘోర తప్పిదంగా స్పష్టంగా అవపడుతుంది. మొన్న వాళ్ళు లేదు ఆ ఫరక్కా బ్యారేజ్ లో ఎక్కడనో ఇంత టీఎంసీ అంత టీఎంసీ ఉందని చెప్పి ఎవరో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ తరఫున. ఇది పూర్తిగా అబద్ధము. రాక్ ఫౌండేషన్ మీద బ్యారేజ్ కడితే ఎక్కువ నిల్వ ఉంచొచ్చు. మీరు కట్టిందంతా శాండ్ ఫౌండేషన్, పూర్ ఫౌండేషన్ టెక్నాలజీలో కట్టిండ్రు. అదేవిధంగా
మరి మిత్రులారా, ఈరోజు చాలా స్పష్టంగా ప్రభుత్వం తరఫున నేను మీ ముందుకు వస్తున్నా. ఈ జ్యుడిషియల్ కమిషన్ ముందు పోయి వాళ్ళ వర్షం చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషులు ఎందుకు వణుకుతూ భయపడుతున్నారో మీరు ఆలోచన చేయండి. వాళ్ళు ఏ తప్పు చేయకుంటే ఎందుకు ఇంతగానో రియాక్ట్ అవుతున్నారు? అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ మనం చేస్తున్నాం. మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లలను తాకట్టు పెట్టి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ నుంచి హై ఇంట్రెస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చిన ఘనత పోయిన ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులదే. ఇంకా ఎవరూ చేయలేదు. గతంలో ఏ రాష్ట్రంలో కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ తీసుకొచ్చి 11-12% ఇంట్రెస్ట్, మరి 10-12 రీపేమెంట్ ఉన్న లోన్స్ తీసుకొచ్చి ఇరిగేషన్ ప్రాజెక్టులో కట్టిన మరి ఇంత మూర్ఖత్వం, ఇంత అసమర్థత్వం, ఇంత అవగాహన లేకపోవడం గతంలో చేసిన పాలకులదని చెప్పి నేను మనం చేస్తున్నా. తప్పనిసరిగా జ్యుడిషియల్ కమిషన్ ముందుకు పోతుంది. మీరు ఏ అబద్ధాలు మాట్లాడినా, మీరు ఏ అవాస్తవాలు ప్రచారం చేసినా జ్యుడిషియల్ కమిషన్ మరి ఈ ప్రాజెక్ట్ ఫెయిలియర్ లో, ఈ మేడిగడ్డ కొలాప్స్ లో మీకు తెలవాలి. లింక్ 1 అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లింక్ 1 అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లు, దానికి సంబంధించిన పంపోజులు 21,000 కోట్లు. 21,000 కోట్లు మీ వల్ల వృధా అవుతే అసలు అంటే సప్పుడు దగ్గర కూర్చోవాలి నా ప్రభుత్వము. అసలు ఇంతకంటే చాలా తక్కువ నేరానికి వేరే వేరే దేశాల్లో తీవ్రమైన శిక్ష ఉండేది. మరి ఇది భారతదేశం, రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు పోతున్నాం. ట్రాన్స్పరెంట్ గా పారదర్శకత ఉందని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ మరి ఏర్పాటు చేసి ఆ జడ్జి ముందు అందరూ వాళ్ళ వాదనలు వినిపించే విధంగా ఏర్పాటు చేసినాం. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చేసే ప్రచారం మొత్తం కూడా అబద్దాలు, వాళ్ళ అవినీతిని, అసమర్థతని, అహంకారాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆడే డ్రామాలు మాత్రం చెప్పి నేను మనం చేస్తున్నాను. యాక్చువల్ గా మహారాష్ట్ర అందుకు ఒప్పుకోలేదు. అంటే అక్కడ నీటి లభ్యత తక్కువ ఉండడంతో పాటుగా వాళ్ళకు కూడా ముంపు గ్రామాలు ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి మహారాష్ట్ర గవర్నమెంట్ ఆబ్జెక్షన్ చేసింది. మీ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే. అక్కడ వయబిలిటీ లేదని చెప్పేసి అక్కడి నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రణాళిత కాన్ఫ్లుయెన్స్ దగ్గర నీటి లభ్యత ఇయర్ మొత్తం స్ట్రెచ్ తీసుకుంటే ఎక్కువ ఉంటుంది అక్కడ నీటి లభ్యత కంపారిటివ్ టు తమ్మిడిహట్టి అని చెప్పేసి షిఫ్ట్ చేశారు. మీరేమో దాన్ని వేస్టేజ్ కింద నుంచి మిగిలిన ప్రాజెక్టులు కూడా కన్స్ట్రక్ట్ చేస్తూనే అంటున్నారు. అసలు మహారాష్ట్రతో ఒప్పందం కుదిరింది, ఎట్లా ముందుకు పోతున్నాయి? బ్రదర్, మీరు చెప్పేది వాస్తవాలు కాదు. మీరు సిడబ్ల్యూసి రిపోర్ట్ కూడా మీకు ఇస్తా. తుమ్మడిగట్ట దగ్గర 160 టీఎంసీలు ఉన్నాయి అని స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిండ్రు. కేవలం కేసీఆర్ మొత్తం మీరు ఆయన ప్రాజెక్టుల తీరు చూస్తే బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ మార్చేసి అది కాళేశ్వరం ప్రాజెక్టు, అక్కడ జూరాల పాకాల ప్రాజెక్ట్ మార్చేసి పాలమూరు రంగారెడ్డి, అక్కడ ఖమ్మంలో ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ మార్చేసి సీతారాం ప్రాజెక్టు. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పే దురుద్దేశంతో, ఒక రాజకీయ దురుద్దేశంతో తెలంగాణ ప్రజల్ని, రైతుల్ని బలి చేసిండు. చాలా